హాయ్ నమస్తే అండి, నేను మీ మునిగల పద్మ. వెల్కమ్ టు స్పైసీ తెలుగు కిచెన్. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము, ఊరికి వచ్చాము. కాబట్టి ఈరోజు నాటుకోడి కోసినారు. మరి అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాము. అది కాక పెట్టి వండుతున్నాము, చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఈ కూర అన్నమాట, నాటుకోడి చికెన్. సో ఆనియన్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో, బిర్యానీ ఆకులు, అవన్నీ, గరం మసాలా, చెక్క, లవంగాలు, పుదీనా, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇక అవన్నీ ఇంగ్రీడియంట్స్ తెలిసినవే. సో ఇక దాన్ని తయారు చేసే విధానం చూసేద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టేసాము, ఆయిల్ కూడా వేసాము. కొత్త గిన్నె అది. గిన్నె కూడా ఇప్పుడు మనమే ఓపెన్ చేసినాము. అమ్మ వాళ్ళు కొనుక్కున్నారు పాపం. వాళ్ళు గ్యాస్ మీద అనుకునేటోళ్ళు కావాలని కట్టెల పొయ్యి పెట్టించి దాని మీద వండిస్తున్నారు. చెక్క, లవంగాలు అవన్నీ వేస్తున్నాను, చూడండి. వేసేసాను ఆల్రెడీ. ఆనియన్ వేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాము. ఆల్రెడీ వేసేసాము. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ పుదీనా వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. సో పుదీనా కూడా వేసేసాము. కొంచెం లైట్గా వేగనిద్దాం. పసుపు కూడా వేసేద్దాము. 2 స్పూన్స్ వేసుకున్నాము. ఓకే, చికెన్ కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు. ఆల్రెడీ వేగిపోయినాయి అవి. వేసుకుందాము. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా వేసేసుకున్నాం. కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. మగ్గిందిగా. ఇప్పుడు దాంట్లో టమాటాలు వేసేద్దాం. ఒక 3-4 టమాటాలు కట్ చేసుకున్నాం. కొంచెం అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువనే తింటారు. సో కారం అందుకనే బాగా స్పైసీగా ఉండాలని 4 స్పూన్స్ వేస్తున్నారు. ఓకే, కలిపేసుకున్నాను. ఓకే అండి, ఇది నాటుకోడి కదా. సో 5 గ్లాస్ వాటర్ వేసుకుందాము. గ్రేవీ ఉండాలి కదా. 5 గ్లాస్ వేసేసుకుందాము వాటర్. ఎందుకంటే గ్రేవీ ఉండాలి, చాలా టైం పడుతుంది, ఉడకాలి కదా. అది కాక కట్టెలిపోయి కాబట్టి. ఓకే, ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. ఇక ఉడకని కాసేపు మూత పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఇవి ఆనియన్ కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇది పేస్ట్ చేసేసుకుందాం. ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఇది మన ఆనియన్ పేస్ట్ అండ్ కొబ్బరి రెండు మనం పేస్ట్ చేసినాము. అది మొత్తం వేసేసుకున్నాం. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాము. గరం మసాలాలు వేసేసుకున్నాం. ఇక లాస్ట్లో ఇక కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇక మన నాటుకోడి కూర పులుసు రెడీ అయిపోయింది. నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇక దింపేసుకుందాం.